నేను మీ ధనంజయ నేటి ప్రపంచం. బ్రదర్, మనం బ్రతుకున్నంతకాలం ఈ శరీరానికి ఎంత సుఖమైతే ఇస్తున్నామో, మనం చనిపోయేటప్పుడు కూడా ఈ శరీరం అనేది అటువంటి సుఖంతోటే చనిపోవాలి. అంటే మనం బ్రతుకుండేటప్పుడంతా ఈ శరీర సుఖం కోసం మనం చాలా కష్టపడుతుంటాం. అంటే ఈ శరీరం ఎక్కడ బాధపడకూడదని. అలాగే ఈ శరీరం నుంచి ఆత్మ జీర్ణమై బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఈ శరీరం అనేది అట్టి పరిస్థితులతో సుఖంగా మరణాన్ని చేరుకోవాలి. అంటే ఎంతటి సుఖాన్ని మరణాన్ని కోరుకోవాలంటే భగవంతుడికి, దేవుడా నేను పోయేటప్పుడు, అంటే నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు నా శరీరానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హ్యాపీగా మరణాన్ని ప్రసాదించే తండ్రి అని ఆ భగవంతుడిని కోరుకోవాలి. మరి హ్యాపీగా మరణాన్ని ప్రసాదించాలంటే ఈ శరీరం అనేది ఆరోగ్యంగా ఉండాలి కదా. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శరీరానికి శ్రమ కంపల్సరీ అవసరం పడుతుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, భగవంతుడు ఇచ్చిన మన 24 గంటల సమయంలో 1 గంట ఈ శరీరానికి కంపల్సరీ మీరు శ్రమను మాత్రం ఇవ్వాలి. ఆ శ్రమను ఇస్తే మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ సక్రమంగా పనిచేసి మనకి కొంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కొంత ఏంటంటే 90% ఆరోగ్యాన్ని ఆ శరీరం అనేది మనకిస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే టీవీ, మొబైల్, సోఫాలో చాలామంది లేడీస్ ఇంటికి ఆ సోఫాగా పరిమితమయ్యి 60 రోగాలు అనేవి తెచ్చుకుంటున్నారు. పాపం మొగుడు ఎండనక వానగనక కష్టపడి సంపాదించిన సంపాదన అంతా వీళ్ళు మెడికల్ కింద ఖర్చు పెట్టేటప్పటికీ ఆ మగవాడ తాలూకా పని అయిపోతుంది. అందుకోసం దయచేసి మీ లేడీస్ కూడా ఇంట్లో ఉండేటప్పుడు కనీసం 1 అవర్, 1 గంటే, 24 గంటలు కూడా మీరేం కష్టపడే అవసరం లేదు. 1 గంట సరైన ఎక్సర్సైజ్ కానీ మీరు చేస్తే మీ ఆరోగ్యం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే రోగాలు వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెడుతున్నారు. రోగాలు వచ్చిన తర్వాత, ఆ రోగాలు రాకముందు మీరు 1 గంట సేపు అలాగ బీచ్ల్లో లేకపోతే రోడ్డు పైన వాక్ చేసి చిన్న ఎక్సర్సైజులు చేస్తే మీ ఆరోగ్యం అనేది మీకు సేఫ్ జోన్లో ఉంటుంది. రోజుకి మనం పోస్టల్లో, బ్యాంకుల్లో రోజుకు ఒక 100 రూపాయల ఆర్డీఓ లేకపోతే ఇన్సూరెన్స్ కింద కడుతున్నాం. ఎందుకు కడుతున్నాం? ఫ్యూచర్లో అది మనకు పనికి వస్తుందని అందుకు చుట్టూ కడుతున్నాం. అలాగే మన శరీరానికి రోజుకు 1 గంట సేపు కానీ మనం శ్రమనిస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో ఎలాంటి అడ్డమైన రోగాలన్నీ మనకు దరి చేరుతున్నాయంటే అవన్నీ మీకు తెలిసే కదా. మరి తెలుసు కూడా మనం వెనక్కి వెళ్ళడం అనేది కరెక్టే కదా. అందుకోసం దయచేసి మీరు ఆ సోఫాలో కూర్చోడం 1 గంట సేపు ఆపి, ఆ మొబైల్ చూడడం 1 గంట సేపు ఆపి, ఆ వీడియో టీవీలో చూపడం 1 గంట సేపు ఆపి శరీరం మీద దృష్టి పెట్టండి. ఏంటి మనోడు ఆరోగ్యం కోసం ఇప్పుడు మా బుర్రలు తింటున్నాడు అనుకుంటున్నాడా? నా ఇంట్లో నేను ఫేస్ చేసే కొంతమందితో, అంటే నా కుటుంబ వ్యక్తులతో నేను ఈ ఆరోగ్యం కోసం ఫేస్ చేశాను కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కోసం చెప్తున్నాను. దయచేసి ప్లీజ్, మీ దగ్గర కోట్ల రూపాయలున్న ఆరోగ్యం లేకపోతే మాత్రం ఆ కోట్ల రూపాయలు కూడా దేనికి పనికిరాదు. ప్లీజ్ రిక్వెస్ట్, ఎక్కడైనా మన శరీరం శ్రమ కోసం 1 అవర్ కష్టపడతాం. ఇట్లు మీ ధనంజయ్.